నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అత్తగారికి ఒక చీర కొనడానికి వంతులు వేసుకున్న నలుగురు కోడళ్ళు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. పెద్ద పండగ దగ్గరకు వస్తుంది. గత నెల రోజులుగా ఒకటే హడావిడి. ఆడవాళ్లు ఇళ్లకి ముగ్గులు పెట్టే పనిలో ఉంటే మగవాళ్లు పండిన పంటలను ఇంటికి చేర్చే హడావిడిలో ఉన్నారు. అందరూ ఇళ్లకు వెల్లలు వేయించి గుమ్మాలకు పసుపు కుంకాలు పెట్టి కొత్త అల్లుళ్ల రాకగా ఎదురు చూస్తున్నారు. వర్ధనమ్మ ఒంటరిగానే ఉంటూ ఉన్నా అందరిలాగే అంత హడావిడి పడుతుంది. తన మండువాయింటికి వెల్లలు వేయించి గుమ్మాలకు పసుపు రాయించి బొట్లు పెట్టించింది. ఇంట్లో ముగ్గులు కూడా వేయించింది. పిల్లలు వస్తే తొక్కి పాడు చేస్తారు, ఈరోపు ఆరతాయి కదా అని. వర్ధనమ్మకి నలుగురు కొడుకులు. పెద్ద కొడుకు కలకత్తాలో ఉంటాడు. రెండో కొడుకు కంచి దగ్గర ఏదో ఊరికి ట్రాన్స్ఫర్ అయినట్టు రాశాడు. మూడోవాడు గూడూరు దగ్గర, నాలుగోవాడు నల్గొండలోనూ ఉంటారు. కొడుకులందరూ తలా ఓ చోట ఉన్నా వర్ధనమ్మ మాత్రం ఇంటి పట్టునే ఉండి ఉన్న పొలం సొంత వ్యవసాయం చేయిస్తుంది. తలరాత తారుమారైనా గుండె దిటవ చేసుకుని నలుగురు కొడుకుల్ని ప్రయోజకుల్ని చేసింది. అంతేకాదు పెళ్లిళ్లు కూడా చేసి ఎవరి కాపురాలకు కావలసిన హంగులు వాళ్లకు ఏర్పరిచింది. వర్ధనమ్మ నలుగురు కొడుకులు ఎక్కడ ఉన్నా ఈ సంక్రాంతి పండగకు మాత్రం తల్లి దగ్గరికి తప్పకుండా వస్తారు. అందుకనే ఈ పండక్కి మాత్రం ఆవిడకు ఎక్కడలేని హడావిడి. పెద్దోడు రెండో కూతురికి నడక వచ్చే ఉంటుంది. పోయినసారి వచ్చినప్పుడు పారాడుతూ ఉండాలి అని మురిసిపోతున్న వర్ధనమ్మను అమ్మగారు చీరలు తీసుకొచ్చా అంటూ కేకేసింది వాడుకగా చీరలిచ్చే వెంకటలక్ష్మి. తన నలుగురు కొడుకులు సంపాదనా పరులయ్యారు. నలుగురు 4 చీరలు తెస్తారు. ఇప్పుడు వద్దులేవే, తర్వాత కనపడు, బయటకు వెళ్లకుండానే అనేసి నలుగురు తీసుకురాకపోయినా ఏ ఒక్కరు తెచ్చినా నాకు ఈ పండగ వెళ్లిపోతుంది అనుకుంది. పండగ ఇంకా 4 రోజులే ఉంది. బహుశా ఎల్లుండికి అందరూ వచ్చేస్తారు. అరిసెలు మిఠాయి చేయటం ఎప్పటికవుతుందో ఏమో. అప్పుడే సుందరమ్మ కూతురు పిల్లలు వచ్చేశారంట. అల్లుడు పండగ రోజు వస్తాడట. సంవత్సరం పొడవునా నిద్రపోయిన ఈ ఇల్లు పిల్లలున్న 4 రోజులు కలకల్లాడుతుంది. కిందటిసారి వచ్చినప్పుడు శశి చిన్నపిల్ల, ఎప్పుడూ బామ్మ అంటూ తన వెంటే ఉంటుంది. ఇప్పుడు అసలు తనని గుర్తుపడుతుందో లేదో. వర్ధనమ్మ ఆలోచనలకు అంతరాయంగా వీధిలో రిక్షా ఆగింది. చేతిలో ఉన్న అరిసెల గరిటెలు పక్కన పెట్టి తల పైకెత్తి చూసింది. పెద్ద కొడుకు, కోడలు, పిల్లలు రిక్షా దిగి లోపలికొస్తున్నారు. వెనక నుంచి రిక్షావాడు 2 సూట్ కేసులు, పెద్ద బెడ్డింగు, ఎయిర్ బ్యాగ్ తీసుకుని వచ్చి వరండాలో పెట్టాడు. మనవడు బామ్మ అంటూ వర్ధనమ్మ కాళ్లు చుట్టుకున్నాడు. మనవరాలు తల్లి చేతిలోనే ఉండి వర్ధనమ్మను చూసి మొహం ఇంత చేసుకుని నవ్వింది. ఎంత దూరాన ఉంటే మాత్రమేం, రక్త సంబంధం ఎక్కడికి పోతుంది అనుకుని మనవరాలి వైపు చేతులు చాపింది. తల్లి చంకలోంచి ఒక్క దూకు దూకింది ఆ పసిపిల్ల. మాయమ్మే, నీకు బామ్మ తెలుసా అని ఆ పసిదాన్ని గుండెల కదుముకుంది. మనవడు కాలికి చుట్టుకుని వదలడం లేదు. ఉండండిరా, అరిసెల పని పూర్తి చేసి వస్తాను అని వర్ధనమ్మ అంటే, మీరు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకోండి, ఆ పని నేను చేస్తాను అంది కోడలు సావిత్రి. అమ్మా, అరిసెలు చేస్తున్నావా? నీకెందుకమ్మా శ్రమ, కోడళ్ళంతా వచ్చాక వాళ్ళు చెయ్యరు, కొడుకు సత్యం అన్నాడు. ప్రయాణాలు చేసి వాళ్ళు మాత్రం ఏం చేస్తారా? అయినా ఇవన్నీ పాతకాలం వంటలు, చేస్తే వాళ్ళు వచ్చి కొత్త రకాలు చేస్తారులే, ముందు ఈ 2 తిను అంటూ ప్లేట్ అందించింది. మాటైతే అన్నాడు గాని సత్యానికి తెలుసు కొన్ని వంటలు చేయడంలో తల్లిని మించిన వాళ్ళు లేరని. అందుకే ఆప్యాయంగా తిన్నాడు. ఆ రాత్రి పొయ్యి దగ్గరకు కూడా రానివ్వలేదు అత్తగారిని సావిత్రి. వంట కూడా తనే చేసింది. ఆ వేళ వాళ్ళందరూ నిద్రపోలేదనే చెప్పాలి. సిటీలో కబుర్లు, పిల్లల కబుర్లు కొడుకు కోడలు చెప్తే ఊళ్ళో వ్యవసాయం విశేషాలు వర్ధనమ్మ చెప్పింది. తెల్లారేసరికి మిగతా కొడుకులు కోడళ్లు వచ్చేశారు. ఈ మధ్య రెండో కోడలు ఉద్యోగంలో చేరిందని కొడుకు ఉత్తరంలో రాశాడు. ఇంట్లో పని చేస్తుందో లేదో అని అనుమానించింది వర్ధనమ్మ. 4 మూలలా తెల్లారకుండానే అందరికీ టీలు టిఫిన్లు తయారు చేస్తున్న కోడల్ని చూసి నా కోడళ్లు ఏమీ మారరు అనుకుంది. పిల్లలు వర్ధనమ్మని వదలడం లేదు. ఆ రోజే పండగ. 4 కోడళ్లు పట్టుచీరలు కట్టుకున్నారు. పిల్లలు కొత్త బట్టలు వేసుకున్నారు. కొడుకులు సంపాదనా పరులు కదా అనుకుంది. పేరంటం కూడా ఎంతో గ్రాండ్గా చేశారు. మామూలుగా అందరూ పంచిపెట్టే శనగలు, అరటిపళ్ళు, తాంబూలాలే కాకుండా పెద్ద కోడళ్లు తీసుకొచ్చిన ప్లాస్టిక్ పళ్ళాలు, రెండో కోడళ్లు తీసుకొచ్చిన స్టీల్ పూత కుంకుమ బరిడలు భోగినాడు పంచిపెట్టి, మూడో కోడలు, 4గో కోడలు తీసుకొచ్చిన ప్లాస్టిక్ బుట్టలు, డబ్బాలు మర్నాడు బొమ్మల పేరంటానికి పెట్టారు. 4 చోట్ల ఉన్న కోడళ్లు అత్తవారింటికి వచ్చినా, పెళ్ళై అత్తగారింటికి వెళ్లిన ఆడపడుచులు పుట్టింటికి వచ్చినా ఆ ఇంట్లో సందడి సరదాలు చూడవలసిందే కాని చెప్పవలసినవి కాదు. అలాగే వర్ధనమ్మకి ప్రతి పనిలోనూ సహాయం చేస్తున్నారు కోడళ్లు. కోడళ్ళంటే ఇలా ఉండాలి సుమా అనేటట్టే ఉన్నారు. ఆ వేళ పెద్ద పండగ.
అందులోనూ కాస్త పల్లెటూరేమో ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంట్లో వాళ్లే కాకుండా పెట్టుబడులు ఎక్కువగానే ఉంటాయి. కాస్త తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అమ్మగారు అంటూ వస్తారు. ఇలా బయట పెట్టుబడులే కాకుండా ఏ కొడుక్కి ఏమి ఇష్టమో పేరు పేరునా చేస్తుంది వర్ధనమ్మ. వాళ్లంతా పెద్దవాళ్లై సంపాదిస్తూ సంసారాలు చేస్తూ ఉన్నా తల్లి దగ్గర ఉన్న 4 రోజులు ఇంకా చిన్నపిల్లల్లాగే ఫీల్ అవుతారు. పిల్లలు తమ కొనుక్కున్న కొత్త బట్టలు కట్టుకున్నారు. పెద్ద కోడలు కంచిపట్టు చీర కట్టుకుంటుంది. ఇంతలో పెద్ద కొడుకు గదిలోకి వెళ్లి, నువ్వు పట్టు చీర కట్టుకున్నావు సరే, మా అమ్మకి చీర కొన్నావా అన్నాడు. అయ్యో భలేవారే, మీ అమ్మకి చీర కొనడం ఏంటి? ఆమె ఎప్పుడో కొనుక్కునే ఉంటుంది. డబ్బంతా ఆమె చేతిలోనే కదా ఉండేది అంది. పెద్ద కొడుకు నిజమేలే అన్నాడు. రెండో కోడలు తన పట్టుచీర తీసుకొచ్చి చూపిస్తూ, నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో మీ అబ్బాయి కంచికి వెళ్లి మరీ తెచ్చారు ఈ చీర. నాకు గిఫ్ట్గా ఇచ్చారత్తయ్య. మీకోసం కూడా ఒక చీర కొందామనుకున్నాను, కానీ మీకు ఏ రంగు నచ్చుతుందో తెలియక ఊరుకున్నాను అంది. నాకు ఎన్ని రంగుల కంచిపట్టు చీరలున్నాయని లేని రంగు కొందామనుకుంది కోడలు అని నవ్వుకుంది మనసులోనే. ఈ అమెరికన్ పాలిస్టర్ చీరకు పసుపు పెట్టాలా వద్దా అని మూడో కోడలు అనుమానపడుతూ ఉంటే మొగుడు గదిలోకొచ్చి, నువ్వు కట్టుకున్నావు బాగానే ఉంది, అమ్మ ఇంకా పాత చీరలోనే ఉంది, కొత్త చీర కొనుక్కురమ్మంటుందేమో అడిగారా అన్నాడు. మీ అమ్మకు మీరొక్కరే నా కొడుకు, మిగతా వాళ్ళు ఉన్నారుగా, మీ అన్నయ్యలిద్దరూ బాగానే సంపాదిస్తున్నారు, వాళ్ళు కొంటారులే, అయినా పోయినేడాది మీ అమ్మకు చీర మనమే కొన్నాం అంది. ఇంతకీ మనం కొనక్కర్లేదంటావు, సర్లే కాని అంటూ చెప్పులు తొడుక్కొని బయటకు వెళ్లాడు. పేరంటానికి ఒక్కొక్కరు వస్తున్నారు. వర్ధనమ్మ వంటింట్లోనే సతమతమవుతూ, అమ్మాయి సుధా, ఇంకా నీది కాలేదా అంటూ కేక వేసింది 4వ కోడల్ని. సుధా, అందరూ కొత్త బట్టలు కట్టుకున్నారు. అమ్మ సంగతి అన్నయ్యలెవరూ గమనించినట్లు లేదు. నేను వెళ్లి ఏదో ఒక చీర కొనుక్కొస్తాను 4వ కొడుకు కొంచెం బాధగా అన్నాడు. అవునండి, బాగానే ఉంటుంది, ఆమె సంతోషిస్తుంది కూడాను. కానీ ఏంటి సుధా, మీరు ఈ మధ్యనే ఉద్యోగంలో చేరారు, పైగా మనం ఉంటుంది దూరాభారం, తీసుకొచ్చిన డబ్బులు ఇక్కడే అయిపోతే అత్తయ్య వెళ్లేటప్పుడు అడిగితే ఇస్తారనుకోండి. ఏమైనా సంపాదనా పరులైన తర్వాత ఆమె ముందు చేయి చాపితే బాగోదేమో, ఒక్కసారి ఆలోచించండి. వర్ధనమ్మకి ఈ మాటలన్నీ వినపడుతూనే ఉన్నాయి. మీకు ఎంత ముందు చూపుందిరా, కొడుకుల్ని కన్ననాడు, పెంచి పెద్ద చేసినాడు, అడ్డమైన వాళ్ల కాళ్ళు పట్టుకుని చదువు సంధ్యలు చెప్పించిన నాడు, మిమ్మల్ని ప్రయోజకుల్ని చేసిన నాడు నాకు ఒక్క స్వార్థపు ఆలోచన కూడా రాలేదు. నా పిల్లలు పెద్దవాళ్లు కావాలి, పెద్ద పెద్ద పదవుల్లో ఉండాలని అనుకున్నాను, కానీ ఇలా మాత్రం ఆలోచించలేదు. అత్తగారికి ఓ కొత్త చీర కొనడానికి వంతులు వస్తాయని ఊహించనన్నా లేదు. మీరు కూడా కొడుకుల్ని కన్న తల్లిదండ్రులే కదా అనుకుంది వేదాంత ధోరణిలో వర్ధనమ్మ. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన స్పందనని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.